ఫ్రెండ్స్, మన సూపర్ స్టార్ కృష్ణ గారు 40 ఏళ్ల క్రితం విడుదల చేసినటువంటి ఒక సూపర్ హిట్ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అగ్నిపర్వతం. ఈ అగ్నిపర్వతం గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదు. నేను చాలా చిన్నతనంలో ఉన్నప్పుడే జ్యోతి చిత్ర అనే ఒక వారపత్రికలో నేను చూసింది ఏంటంటే, కృష్ణ గారి అభిమానులు, సీనియర్ అభిమానులు అందరూ వాళ్ళు లెటర్లు రాస్తూ ఉంటారు. నీ ఫేవరెట్ సినిమా ఏది అన్న శీర్షికలో అగ్నిపర్వతం 25 సార్లు, సింహాసనం 30 సార్లు ఇట్లా చూశారంటే నాకు ఆశ్చర్యం అనిపించేది. ఇన్నిసార్లు ఎలా చూస్తారు అని. మనకంటే ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి, మన శాటిలైట్ ఛానల్స్ వచ్చినాయి, అన్నిట్లో కలిపి చూస్తూ ఉంటాం. కానీ ఆ రోజుల్లో థియేటర్లో 25 సార్లు, 30 సార్లు, 40 సార్లు, 75 సార్లు చూశారంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే చూసి ఉండాలి. అంత వీరాభిమానులు అనమాట. ఆంధ్రభూమి వారపత్రికలో మొట్టమొదటిసారిగా కృష్ణ గారికి వీరాభిమానులు ఉన్నట్లే ఆంధ్రభూమికి కూడా వీరాభిమానులు ఉన్నారు అని ఒక ప్రేక్షకుడు, అంటే చదువురి రాసిన ఉత్తరం చూసిన తర్వాత వీరాభిమాని అనే ఒక పదాన్ని మళ్ళీ ఇంకొకసారి అర్థం చేసుకున్నాం. అంటే కృష్ణ గారి రిఫరెన్స్ అనేది లేకుండా అటు పత్రికా లోకం కానీ ఇటు సినిమా ఇండస్ట్రీ కానీ ఉండదు అనేది నేను మరోసారి చెప్తున్నాను. ఈ సినిమాలో జమదగ్ని క్యారెక్టర్ పోర్ట్రేషన్ గురించి చెప్తే, నాగానందంలోనూ దేంట్లో ఒక చిన్న పిల్లవాడు తన తల్లికి జరిగిన అవమానానికి కసి తీర్చుకునేందుకు బయలుదేరుతున్న సందర్భంలో ఆ క్యారెక్టర్ నుంచి తన తల్లి శవం లాగుతున్నటువంటి ఆ సన్నివేశాన్ని మేము ఊహించాము అని పరశుర బ్రదర్స్ చెప్పారు. నిజంగా ఆ సన్నివేశాలన్నీ కూడా మనకి పోర్ట్రేట్ చేసి ఒక పెద్ద ఛాయాచిత్రాల్లో ఉంటుంది. కృష్ణ గారు పెద్ద అయిన తర్వాత ఒక డాన్ తరహా క్యారెక్టర్ అనుకోవాలి, రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ అనుకోవాలి. 5 పాటలు సూపర్ హిట్. గోడ దూకి వచ్చావా సందామామ, 1111 నెంబర్ 1, దాంట్లో అనుకుంటా, వయ్యారాలు సింగరాలు వంటి ముత్యాల అని ఆ పాటకు సంబంధించినటువంటి స్టిల్స్తో గ్రీటింగ్ కార్డ్స్ కూడా వచ్చాయి. అప్పట్లో చాలా చాలా వచ్చాయన్నమాట. నాకు బాగా గుర్తు, పిడుగురాళ్లలో చూశాను ఈ సినిమా నేను. ఏమి జనము, ఆ గోల, కృష్ణ గారి డైలాగులకు వచ్చే రెస్పాన్స్ కానీ, ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు మన మిత్రుడు బాలాజీ, నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్. బాపట్లో ఉన్నప్పుడు శ్రీనివాస థియేటర్లో, అది మరి 90ల్లో వచ్చేసరికి ఎన్నో రిలీజో తెలియదు, అప్పుడు కూడా చూసాం. మా వాడు ఈ బాలాజీ గాడు అప్పట్లో బాగా హెయిర్ ఉండేది, సుబలాక్ సుధాకర్ లాగా ఉండేవాడు. ఇప్పుడు బొచ్చంతా రాలిపోయి పాపం మొత్తం నెత్తి మీద విగ్గులాగా, అంటే గుండు లాంటి విగ్గు పెడితే ఎలా ఉంటుందో అలా తయారయ్యాడు. ఒక పెద్ద బ్యాంకుకి డైరెక్టర్ అక్కడ దుబాయ్లో. వాడు, మేము ఇంటర్మీడియట్లో సినిమా హాల్కి వెళ్తే కృష్ణ గారి డైలాగులను అనుకరించడం, అప్పుడు నువ్వు కోరినటువంటి ఈ హృదయం నీకు దగ్గర అవుతుంది విజయ అనడం అనమాట. ఆ డైలాగులు, ప్రతి కదలిక, ఆ క్యాము మూమెంట్ మొత్తం మన ప్రేక్షకులందరికీ బాగా గుర్తు. అంతగా హత్తుకుపోయినటువంటి స్క్రీన్ ప్లే, చక్రవర్తి మ్యూజిక్, విజయశాంతి నటన, రాధ గ్లామర్, సత్యనారాయణ గోపాలకృష్ణల, పరుచూరి గోపాలకృష్ణల కామెడీ, రావు గోపాలరావు విలనిజం, ఇవన్నీ అందరికీ గుర్తుండిపోయింది. పండగకి వచ్చి జనవరి 11, 1985 బ్లాక్ బస్టర్ ఇయర్ కృష్ణ గారికి. అలానే బ్లాక్ బస్టర్ సినిమా దాదాపు 4.5 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తారు మన ఫ్యాన్స్. డ్యూయల్ రోల్ చేసినా కూడా, ఆ డ్యూయల్ రోల్ కూడా ఎక్కడ కూడా నేను సినిమా మొదటిసారి చూసిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు చూసినా కూడా అది అసలు కృష్ణ గారే చేశారు 2 పాత్రలు అనిపించదు. మన రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు, అసలు ఏ సినిమాలో ఆయన విభిన్నత చూపించలేదు 2 క్యారెక్టర్ల మధ్య. ముఖ్యంగా నాకు ఒక సన్నివేశం, హాస్పిటల్లో దగ్గర కృష్ణ గారు ఒకవైపు నుంచి వస్తారు, ఈ కృష్ణ ఇంకొక వైపు నుంచి వస్తారు. వచ్చినప్పుడు మనకి నువ్వే నా జమదగ్ని అంటే ఏంటలా చూస్తున్నారంటే, ఒకలాగా ఉంటేను అన్నట్టు ఈ కృష్ణ గారు అంటే, ఆహార్యం ఒకటి కావచ్చు కానీ ఆంతర్యం మాత్రం వేరు అంటారన్నమాట. అలానే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నాతో చెయ్యి కలపలేదు, కలిపిన ఇంతవరకు అనగానే యు అనేసి ఈ కృష్ణ. నిజంగా ఇద్దరు తలపడితే ఆ ఎడిటింగ్కి, ఆ కెమెరామెన్ ఆ పనితనానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. ఇక పాటల్లో ఆ గ్రాండియరు, ఆ సెట్స్ వేసిన అశ్వని దత్ గారి ఆ తెగింపు, కృష్ణ గారి ఇమేజ్ అప్పట్లో అట్లా ఉండేది. కృష్ణ గారి మీద పెట్టే ప్రతి రూపాయికి తిరిగి 2 రూపాయలు 3 రూపాయలు వచ్చేంత కలెక్షన్స్, అభిమాన జన సందోహము. అందుకే ఇది 12 సెంటర్లో 100 డేస్, 8 సెంటర్లో సిల్వర్ జూబ్లీ, 2 సెంటర్లో 200 డేస్, పైగా ఇంకా ఆడింది. బెంగళూరు లాంటి సెంటర్లో కూడా 100 డేస్, మనకి కర్ణాటకలో 100 డేస్ ఆడిందంటే ఆ సినిమా తాలూకు ప్రాభవాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫ్యాన్స్ విర్రగబడి చూసిన సినిమా. జగ్గయ్య గారు, అన్నపూర్ణ గారు,
మీకు ఇక్కడ ఒక ఫోటో పెడతాను. శ్రీధర్ గారు పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో ఎందుకు ఆ స్టిల్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. బహుశా రెండవ అంటే చంద్రం క్యారెక్టర్కి ఈయన డూపుగా ఏమైనా వాడారా అని నా డౌట్. అలానే ఈ సినిమా కోసమని శ్రీదేవి గారిని తీసుకుంటే ఆమె డేట్స్ కుదరక విజయశాంతి గారిని తీసుకున్నారని చెప్తారు. అయినా సరే విజయశాంతి గారు చాలా లేతగా ఉన్నా కూడా ఆ పాత్రలో ఇమిడిపోయారు. ఇలాంటి సన్నివేశాలను తర్వాత మహామనిషిలో బాలయ్య గారు పెట్టారు. ఏది ఆమె సెక్రటరీ అని చెప్పబోతుంటే ముందు భార్య అని చెప్తే తర్వాత సెక్రటరీ అని కృష్ణ గారు వచ్చి చెప్పే సన్నివేశాలు. తన శారద గారు మాస్టర్ అర్జున్తో తన తండ్రి మత్తులో ఉన్నప్పుడు ఈ రావుగోపాలరావు మిగతా వాళ్ళందరూ కలిసి ఆమె మీద పతితాన్ని ముద్ర వేసి బయటికి నెట్టి వేసినప్పుడు అర్జున్ చేసే హావభావాలు కానీ శారద గారు తనంతట తానే ఉరేసేసుకుని చనిపోయింది. అలాంటి సన్నివేశాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిజమే కదా, ఇట్లాంటి చిన్నపిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనిపిస్తుంది. అందుకే మనకి ఆ 80ల్లో సినిమాల్లో అట్లాంటి సినిమాలు సన్నివేశాలు పెట్టినప్పుడు మహిళా ప్రేక్షకులు విరబడి వెళ్ళేవాళ్ళు అన్నమాట. మనకైతే నేల క్లాస్లో అయితే కన్నీటి దారాలు కనపడాయి ఆడవాళ్ళతో. నేను కొండవీటి సింహం సినిమా క్లైమాక్స్లో వెళ్తుండేసరికి ఎన్టీఆర్ గారు చనిపోయి ఉంటారు. ఆ ఏడుస్తూ ఉన్నారనమాట. అంతగా మమేకమైపోతారు మన తెలుగు వాళ్ళు అప్పట్లో. ఇప్పుడు కూడా కాస్త కూస్త ఆ సెంటిమెంటల్ సన్నివేశాలు ఉంటే ఊరక కంటి తడి కనిపిస్తుంది తప్పితే ఏకంగా శోఖండాలు పెట్టే సన్నివేశాలు అప్పట్లో. అలాంటి సెంటిమెంట్ బాగా పండింది అంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది. అలాంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి ఇందులో. కృష్ణ గారు ముఖ్యంగా పుల్ల లాంటి స్టిక్ తిప్పుతూ వస్తుంటే మేము చిన్నప్పుడు పిడుగురాళ్ళలో పుల్లను ఒకదాన్ని వేలికి కట్టుకొని చుట్టూ తిప్పుతూ ఆట ఆడుకునేవాళ్ళం, అంత పాపులర్. ఇక జమదగ్ని అనే డైలాగ్స్ అయితే ఆ మోనోటోన్తో కృష్ణ గారి గొంతులోని ఆ గాంభీర్యం మామూలుగా ఉండదు. ఎంత ఇమిటేట్ చేసినా, ఎంత ఎగతాళి చేయాలని చూసినా కూడా ఆ గొంతు ఇంకొకరికి రాదు. తర్వాత వేలాది డైలాగులు చెప్పి ఆ గొంతులోని ఆ గాంభీర్యం కాస్త ముద్దగా అయిందేమో కానీ ఈ సినిమాలోని డైలాగులు, ముఖ్యంగా డైలాగ్ డెలివరీ, ఆ సెటిల్డ్ పెర్ఫార్మెన్సు, చంద్రన్ క్యారెక్టర్లోనేమో యూత్ఫుల్, రాధని ముఖ్యంగా చూపించారు చూడండి. చాలా మేబీ టీనేజర్గా ఉండవచ్చు ఆమె. అయినా కూడా ఏంటంటే ఎంత చక్కగా తీసుకొచ్చారు అంటే రివల్యూషన్ ఎలా వస్తుంది అనే దానికి చూపించడానికి ఇటు తోశారు, ఇక అటు తోయండి అని చెప్పేసి కృష్ణ గారు లోయలోకి తోస్తే నా వల్ల కాదు అని రావుగోపాలరావు గారు ఏమైనా కానివ్వండి అంటారు. చూసావా, ఇట్లా రివల్యూషన్ వస్తుంది ఇండియాలో కూడా అని చెప్తారు కృష్ణ గారు. అప్పుడు ఓకే, నేను ఓడిపోయాను, నువ్వు అన్నట్టు ఆ ముద్దు తీసేసుకో అంటే కృష్ణ గారి పాత్ర అక్కడ లేదు ఇవన్నీ మన భారతీయ సంస్కృతి కాదు, నువ్వు ఇకపై కూడా భారతీయ సంస్కృతిని అవమానించొద్దు, అలా మారిపోవాలి అని చెప్తారు. అక్కడ నువ్వు ఇంకా నన్ను ఇంప్రెస్ చేసావు చంద్రం అంటారు. అంటే తెలియకుండా కూడా మేబీ ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత నాలాంటోడు దాన్ని రివ్యూ చేస్తూ ఈ డైలాగ్కి కూడా ఒక గొప్పతనం ఆపాదిస్తాడని వాళ్ళైతే ఊహించుంటారు కదా. ఒక తెలుగుదనం లేదంటే భారతీయ తత్వం ఎట్లా ఉండాలి అనేది ఆ కృష్ణ గారి క్యారెక్టర్ రాధ గారికి చెప్తుంది. కానీ ఇప్పుడు హీరోలు చూశారంటే మీదపడి కుక్కల్లాగా రక్కుతూ ఉంటారు కదా, చూసే ఉంటారు కదా. అది దానిని అభిమానించేది. మనకి మధ్య కొంతమంది ఎందుకన్నా నువ్వు కృష్ణ ఫ్యాను అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే కృష్ణ గారిని చూసినప్పుడు ఎవరైనా అభిమానించాల్సిందే మంచితనం అని చెప్తారు. తన క్యారెక్టర్లు 365, 366 సినిమాల్లో ఎక్కడో 1-2 బ్యాడ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. కానీ కృష్ణ గారంటే మంచితనాన్ని మాత్రమే. అంత ఎందుకు ఎన్ని చెడు ఉన్నా కూడా నేను మంచినే ఎందుకు తీసుకుంటున్నానని చెప్తున్నానంటే అర్థం కావాలి కదా. సినిమాల నుంచి మంచి ఎవరు నేర్చుకోరు, మంచి నేర్చుకుంటారు, చెడు నేర్చుకోరు అని చెప్పే నాగేంద్రబాబు లాంటి వాళ్ళకి, అంటే ఆయన టైం బీయింగ్ చెప్పి ఉండొచ్చు, తర్వాత అభిప్రాయం కూడా మార్చుకొని ఉండొచ్చు, కానీ మంచిని కూడా నేర్చుకుంటారు అనడానికి మేమే ఉన్నాం కదా నిదర్శనం. ఇచ్చిన మాట తప్పకపోవటం, అలానే అన్నీ అని కాదు కొన్ని లక్షణాలైనా నేర్చుకోవాలి కదా. అలాంటి క్యారెక్టర్లు 2 క్యారెక్టర్లు ఈ సినిమాలో కనిపిస్తాయి. తన తండ్రి కావాలని తల్లిని అవమానించి బయటికి పంపించేసి అనాథ చేశాడనే కసితో ఆ కుటుంబంలోని చెల్లెలి కాపురాన్ని, పెళ్లి కాబోయేదాన్ని ఆపటం, ఆ తర్వాత తమ్ముడి మీద దురుసుగా ప్రవర్తించడం, వీటన్నిటికీ కూడా ఏంటంటే ఒక జస్టిఫికేషన్ ఇస్తారు. ఇదే రగులుతున్న అగ్నిపర్వతం పాట పూర్తయిన తర్వాత ఆ డైలాగులు ఇప్పటికీ నేను రిఫరెన్స్ చెప్తూ ఉంటాను ఇంట్లో. సంప్రదాయం చెబుతుంది బాబు జమదగ్ని అని. ఏమిటి
నువ్వే చనిపోయిన తర్వాత నేను నీ పెద్ద కొడుకునని ఈ లోకంకి ఎవరు చెప్తారు నాన్న అన్నప్పుడు జగ్గయ్య గారు, తండ్రి పోయినప్పుడు పెద్ద కొడుకు, తల్లి పోయినప్పుడు చిన్న కొడుకు చితి పెట్టడం మన సంప్రదాయం బాబు అంటారండి. అంటే దానికి ముందు కూడా మొత్తానికి వచ్చారన్నమాట. మీ అవిటితనం ఇక్కడ దాకా రానిచ్చిందన్నమాట అంటారు చూసారా. అక్కడ తండ్రి మీద కసి పగ ఉన్నా కూడా గౌరవం మాత్రం ఆ మాటల్లో నిన్ను అనే పదం మాత్రం వాడించు. ఇప్పుడు చూస్తే ఏ హీరో చూసినా కూడా తండ్రి మీద కాళ్ళు వేయటం, వాడు వీడు అంటాం, ఒసే అంటాం, ఒరే అంటాం. దీన్ని మీరు పాత తరం ఆలోచనలు అనుకుంటే అంతకు మించిన సిగ్గుచేటు ఇంకోటి ఉంటుంది. సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ నుంచి కూడా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటున్నా కూడా మాట్లాడుకోవటానికి ఎన్ని విషయాలు ఉంటాయి అనడానికి నేనేదే నచ్చుతుంది. ఎప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి భజనైనా అంటే కృష్ణ గారిని ఒకసారి అభిమానిస్తే ఎవరైనా సరే అభిమానిస్తూనే ఉంటారు. ఆ సినిమాలు కానీ జస్ట్ ఈరోజు జనవరి 11, 2025 గూఢాచారి 116 సినిమా వస్తే అది వచ్చి 60 ఏళ్ళు దాటింది కదా. చూస్తుంటే 1 అవర్ అలానే చూస్తుండిపోయాను. ఏజెంట్ విక్రమ్ సినిమా గుర్తొచ్చింది. ఏది మన ఈ మధ్య వచ్చిన విక్రమ్ సినిమా గుర్తొచ్చింది. అలాంటి సన్నివేశాలు ఎప్పుడో ఉంటే మరి అలాంటి హీరోని తలుచుకోకుండా ఎలా ఉంటుంది? ట్రెండ్ సెట్టర్ అంటే అది. ట్రెండ్ సెట్టర్ అగ్నిపర్వతం అనేది ఒక ట్రెండ్ సెట్టర్, కృష్ణ గారే ఒక ట్రెండ్ సెట్టర్, రాఘవేంద్రరావు తీసిన ఆ విధానం ఒక ట్రెండ్ సెట్టింగ్ విధానం, కెమెరామెన్ కానీ ఒక డ్యూయల్ రోల్ అనేదాన్ని ఎలా సినిమాలలో చూపించాలి అనడానికి ఈ సినిమా ఒకటి. దానికి ముందు కొండవీటి సింహం అంటే ఒక మాస్ సినిమాలు మాస్ పల్స్ని ఇందులో కాస్త దిగజారిన సన్నివేశాలు పెట్టినా కూడా వేరే సినిమాల్లో రాఘవేంద్రరావు మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్. ఆ విషయాన్ని అంగీకరించాలి. వేరే పర్సనాలిటీ ట్రైట్స్ గురించి విమర్శించాల్సి వచ్చినప్పుడు అది వేరు. సినిమాల పరంగా ఇది ఇప్పుడు ఒక అన్నమయ్య సినిమా ఆయన తీశాడంటే ఆయన కాకుండా ఇంకెవరైనా తీసి ఉంటే, అంటే తీయట్లేదు కాబట్టి తీసి ఉంటే అన్నమైన అలా జనరంజకంగా చూపించగలిగి ఉండేవాళ్ళు కాదు. అందులోని సన్నివేశాల మీద అభ్యంతరం ఉన్నా కూడా ఈరోజు కూడా సందర్భం శుద్ధి లేకుండా పండగలకి ఆ పాటలు పెట్టినా కూడా మనం ఎవరు అభ్యంతరం ఎందుకు పెట్టము అంటే అన్నమయ్యలో అలాంటి ప్రాచుర్యమైన పాటలు తీశారు కాబట్టి భక్తి రసం. అందులో మంచేదో తీసుకోవాలి, చెడేదో దాన్ని వదిలేసేయాలి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే పాటలు, డైలాగ్స్, ఆ కాస్ట్యూమ్స్, ఆ గ్రాండియర్, ఆ గొప్పదనం అంతా కూడా కృష్ణ గారి అభిమానుల స్వర్ణయుగం. అది స్వర్ణయుగం. 85 ఆ తర్వాత 94లో చూసాం మేము. 85లో పిల్లలుగా ఉన్నాం, 94లో పెద్ద టీనేజర్లో దాటాము. ఆ తర్వాత మహేష్ బాబు గారి సినిమా గురించి కూడా దీంట్లోనే చెప్పేసుకున్నాం. జనవరి 11 రిలీజ్ అయింది సరిలేరు నీకెవరు. అసలు మహేష్ బాబు మీద ఏం తీయాలి ఇంకా అనుకే ఆ కొత్తగా వచ్చిన డైరెక్టర్లకి అనిల్ రావిపూడి లాంటి వాళ్ళకి ఈ సినిమాలో ఒకే ఒక సన్నివేశం నన్ను వెంటాడుతూ ఉంటుంది. అది మీరు అనుకునేది అయితే కాదు, కృష్ణ గారిది ఫోన్లో చూపించేసి ఇవన్నీ నేను చూశాను అనుకో, అది కాదు. చివరిలో సరిలేరు నీకెవరు అనే టైటిల్ థీమ్ సాంగ్ వస్తున్నప్పుడు ఒక కాశ్మీర్ దగ్గర ఒక ఫ్లాగ్ ఎగురుతూ ఉంటుంది. మహేష్ బాబు సజెషన్ షాట్ ఇట్లా స్ట్రైట్గా నిలబడి ఇలా చూస్తూ ఉంటారు, మనకు వెనక నుంచి చూపిస్తుంటారు. ఆ ఒక్క సీను గూస్ బంప్స్ అనమాట. అంటే నేను ఫీల్ అయ్యాను కాబట్టి మీకు అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒక ఆర్మీ మేజర్ లేదంటే ఒక సైనికుడు ఒక గస్తీ కాస్తూ ఆ ఫ్లాగ్ను చూసి ఎలా ఫీల్ అవుతాడు, ఏంటి అతని ప్రైడ్ ఫీలింగ్ అనేది. అట్లనే విజయశాంతి గారి డైలాగ్ రూపంలో చెప్తారు, ఎట్లా మా ఒక ప్రాణాన్ని అంత ఈజీగా ఇచ్చేస్తారు అని. నిజమే కదా మరి. మనం అంటే అనుకుంటాం ఆర్మీలో అయ్యే ఉంది ప్రాణాలు పోగొట్టుకున్నాడు, వాడికి 25 లక్షలు ఇచ్చారు, ఇల్లు ఇస్తారు, భలే ఇచ్చారు. కానీ వాటన్నింటికి మించింది ప్రాణాన్ని వాళ్ళ డ్యూటీ, అది డ్యూటీలాగా ఎలా వదిలేస్తారు అని. ఆ డైలాగ్స్ సూపర్ అన్నమాట. అసలు అది ఆలోచన ఎలా వచ్చింది ఆయనకి అట్లా పెట్టాలని. అది మహేష్ బాబు మీద. మీరు ఆర్మీ నేపథ్యంలో వేరే సినిమాలు వచ్చి ఉంటాయి కానీ చూడండి అయిపోయాయి. అలానే సీఎం క్యాండిడేట్గా ఒక హీరోని పెడితే ఒకే ఒక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాడు కొట్టాల శివ, ఈ భరత్ అని నేను అందులో డౌటే లేదు. కానీ మహేష్ బాబు గారికి కృష్ణ గారని ఆ పోలికని ఆ మీసం పెట్టడం ద్వారా తీసుకొచ్చి అది నిజంగా విధి విచిత్రం అనవచ్చు, దైవలిఖితం అనాలి అంతే. ఇంకా ఇప్పుడు ఆయన ఒకే ఒక్కళ్ళు అర్జును మీసాలు పెట్టేసుకొని
పల్లెటూరోళ్ళలాగా మనీషా కొయిరాలాతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ అలాంటి సీన్ ఒకటి పెట్టాలి, కానీ పెట్టగానే చూడండి అది కృష్ణ గారినే గుర్తు తీసుకొచ్చింది. మరి దాన్నే డెస్టినీ అనేది అనమాట. అది ఎంత సూపర్ హిట్ అయింది సరిలేదు నీకెవరు. ఇప్పటికీ నాకు ఫేవరెట్ మహేష్ సినిమాల్లో అంటే అదొకటి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మన పండగకు వచ్చిన సినిమా, దాని గురించి రేపు మాట్లాడుకుందాం, ఎందుకంటే జనవరి 12న వచ్చింది. అది ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్లు అనేది కనుక ఎవరికైనా ప్రేక్షకులు టీవీలు చూస్తున్న వాళ్ళకు ఉంటే అతడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, దూకుడు ఇవి ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఎన్నిసార్లు వేసినా చూస్తూనే ఉంటారు, ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే కానీ హీరో గారి అదృష్టం కానీ. అట్లా ఒకే డేట్న ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోతానే అనుకున్నాను. ఈ అగ్నిపర్వతం ఫంక్షన్కి చిరంజీవి గారు వచ్చారు, ఆయనకి షీల్డ్ ఇస్తున్నారు కృష్ణ గారు, ఆ ఫోటో ఉంటుంది చూడండి. అలానే సరిలేరు నీకెవరు సినిమాకి అదే చిరంజీవి మన మహేష్ బాబుని అభినందించడానికి వచ్చారు ముందు ఫంక్షన్కి. ఆ సిమిలారిటీస్ ఇవన్నీ ఏంటంటే మనకి ఒక మధురమైన అనుభూతులు. మన జీవితాల్లో సినిమా అనేది ఒక భాగం కాబట్టి ఇలా ఎంతసేపైనా మాట్లాడుతూనే ఉంటుంది. ఆ అగ్నిపర్వతం అనే ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా గురించి చెప్పాలంటే ఊరూరా అభిమానులు దాని గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ రోజుకి కూడా మనం అగ్గిపెట్టు ఉందా అంటాము, లేదంటే అగ్ని జమదగ్ని, ఆ శివుడు మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోటి వెంట మూడో అంకె వచ్చిన మిగిలేది భస్మం ఇంకేదో ఉంది అంటే వెంటనే మీ ముందు చెప్పాలంటే నాకు గుర్తురు. ఆ తర్వాత కెమెరా ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ఆచూగా వస్తూ ఉంటాయి. ఇంకా నేను ఎవరి గురించి మర్చిపోయి ఉండొచ్చు సినిమాలో, ఆ విలన్ గ్యాంగ్లో మన ప్రభాకర్ రెడ్డి డైలాగ్ అయితే వద్దు వద్దు అగ్గిపెట్టి వద్దు అంటాడు చూడండి, వేసే వాటికి దగ్గర. ఎవరయ్యా నువ్వు ఇలా వచ్చావు, ఎవరయ్యా అంటే అప్పుడు చెప్తాడు అగ్ని జమదగ్ని అని చెప్పేసి. ఆ డైలాగ్ డెలివరీ ఉంటుంది చూసారా, నువ్వు ఎక్కడో చోట ఒక శ్రామికులుగా పనిచేస్తూ కనిపిస్తావు అని చెప్పేసి. అలానే ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఇలాంటి దిక్కుమాల కొంపలకు కానీ వెళ్ళొద్దు అన్నప్పుడు విజయశాంతి గారిని చూసి విజయ అనగానే నేను మీ దిక్కునే ఎంచుకున్నాను అని చెప్తున్నాను. అంటే ఆ లింక్ డైలాగ్స్ అయినా కూడా ఎంత సెటిల్డ్గా చక్కగా అనిపిస్తాయి. సెటిల్డ్ అనే పదం కరెక్ట్ కాదు కానీ అలా మనకు గుర్తుండిపోతాయి. ఇప్పుడు మనకి నేను చెప్తుంటేనే గుర్తొచ్చింది, మనకి అనగనగా ఒక రాజుకి ఏడు చేపల కథ ఒకటి ఉంది కదా. ఆ 7 చేపల కథలో ఏంటంటే ఒక సీక్వెన్స్, ఎక్కడ సీక్వెన్స్ మిస్ కావు. సో అలాంటి సీక్వెన్స్ మిస్ కానీ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్లు అవుతాయి అనడానికి అగ్నిపర్వతం ఒక నిదర్శనం. అలానే సరిలేరు నీకెవరు కూడా ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ 200 crores కలెక్ట్ చేసింది. అప్పట్లో మన కృష్ణ గారి సినిమా 4.5 కోట్లు కలెక్ట్ చేసింది బ్లాక్ బస్టర్ అయితే, ఆ తర్వాత చూడండి మీకు 2000 అంటే 21st సెంచరీకి వచ్చేసరికి ఆ తెలుగు సినిమా ఖ్యాతి ఎలా పెరుగుతూ పోయింది. ఇది ఖ్యాతి పెంచడం అంటే. పైగా రెస్పెక్ట్, ఆ చేసిన క్యారెక్టర్కి ఒక రెస్పెక్ట్, తన ఇచ్చిన మాట కోసం అని చెప్పేసి తనని కాపాడిన వ్యక్తి కానీ లేదంటే దేశం కోసం ప్రాణం వదిలేసినటువంటి ఒక ఆర్మీ సైనికుడి కుటుంబానికి వచ్చిన నష్టాన్ని కష్టాన్ని భరించడానికి అతనే అజయ్ వచ్చి ఎలా సమస్యలు చక్కదిద్దాడు అనేది. మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు పాటలను పక్కన పెట్టండి, థీమ్ ఒక ఉదాత్తమైన క్యారెక్టర్స్. ఇలాంటి క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కథానాయకులుగా ఉదాత్తులుగా మిగులుతారు. అల్లరి చిల్లరి క్యారెక్టర్స్ చేయొచ్చు టైం బీయింగ్, కానీ మన కెరీర్లో మనకంటూ చెప్పుకోవడానికి ఒక 4-5 సినిమాలు అన్నాము. ఇందాక మన మిత్రుడు ట్విట్టర్లో కామెంట్ పెట్టారు, ఇలాంటి సినిమా ఒకటి బాబుకు కూడా పడాలి అని. ఆల్రెడీ పడింది బాబు, ఒక్కడు, పోకిరి, అతిథి, దూకుడు, సరిలేరు నీకెవరు, భరత్ అని నేను పడింది. అంత పవర్ఫుల్ క్యారెక్టర్స్. అయితే మీరు అనుకున్నట్టు ప్రతిదీ ఒక డాన్ లాగా ఉండాలి, డైలాగ్ బేస్డ్ ఉండాలి అంటే అప్పుడు ట్రెండ్ వేరు, ఇప్పుడు కథలు వస్తున్న తీరు వేరు కదా. బాయ్. సూపర్ స్టార్ కృష్ణ గారితో వైజయంతి మూవీస్లో తీసిన సినిమా అగ్నిపర్వతం. అందులో కృష్ణ గారి పర్ఫార్మెన్స్ హైలైట్, పర్టికులర్గా జమదగ్ని క్యారెక్టర్. ఆ సినిమాకి ఈ రోజుతో 40 ఏళ్ళు పూర్తయింది. ఆ సందర్భంగా ఆ సినిమాని ఆదరించిన, మమ్మల్ని అందరినీ ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.